ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం జ్వాలాముఖి అమ్మవారి యొక్క ఆలయం. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అందరికీ తెలుసు, భారతదేశంలో లక్షల ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి ఒక ప్రత్యేకమైన దేవాలయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాల నాటి దేవాలయం. ఈ ఆలయాన్ని మిరాకులస్ టెంపుల్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఈ ఆలయం సాక్షాత్తు జ్వాలాముఖి అమ్మవారి యొక్క ఆలయం. నవరాత్రుల సమయంలో సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని సందర్శిస్తానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. భక్తులు అమ్మవారి ముందు ఏది అడిగినా ఆ కోరికను అమ్మవారు తీరుస్తుందని కూడా ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. నవరాత్రులు ఇక్కడికి వచ్చే భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. ఆలయం ఉత్తరప్రదేశ్లోని బార్బంకి జిల్లాలో మసౌలిలోని ఉధౌలి సమీపంలో ఉంటుంది. నవరాత్రులతో పాటు ప్రతి శుక్రవారం మరియు ప్రతి నెల పౌర్ణమికి ఇక్కడ విపరీతమైన రద్దీ కనిపిస్తూ ఉంటుంది. భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆలయంలో హవన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సుమారు 500 సంవత్సరాల క్రితం దుర్గాదేవి తన 5గురు సోదరీమణులతో కలిసి ఒక బావిలో ఉండి ఆలయాన్ని స్థాపించమని తన భక్తుడైనటువంటి మహాబలిదాస్కు కలను సూచించినట్టు కూడా పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. అలాగే నిర్దేశిత స్థలంలో ఇతర విగ్రహాలను కూడా ప్రతిష్ఠించాలని అమ్మవారి కోరిందని కూడా చెబుతూ ఉంటారు. అలా నిర్దేశిత స్థలంలో ఇతర విగ్రహాలను ప్రతిష్ఠించాలని కోరారు. దీని తరువాత బావి సమీపంలో ప్రతిష్ఠించిన జ్వాలాముఖి మాత మొదటి విగ్రహం బయటికి వచ్చింది. స్థానికులతో ఇతర జిల్లాల వారు కూడా తమ సంతానం కలగాలని, ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న వారందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. బన్వాపూర్లోని వేప చెట్టు కింద ప్రతిష్ఠించిన రెండవ విగ్రహం దేశీ మాతగా ప్రతిష్ఠ చెందింది. ఇక్కడ అమ్మవారిని పూజిస్తే మసూచి, ఇతర వ్యాధులు కూడా నయమవుతాయని విశ్వాసం. ఈ దేవాలయం మన బలమైన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కూడా అభివర్ణిస్తూ ఉంటుంది. నవరాత్రి మరియు ఇతర శుభ కార్యక్రమాల సమయంలో అంబూర్లో ఏర్పాటు చేయబడిన పటాన్ మాతను ముందుగా సందర్శించి పూజలు చేసి ఇక్కడ దేశీ మాతను సందర్శించడానికి భక్తులు వస్తూ ఉంటారు. అడవి తల్లిగా పిలువబడే అమ్మవారి యొక్క విగ్రహాన్ని అడవిలో స్థాపించారు. దుష్టశక్తుల నుంచి రక్షణ కోరుతూ అడవిలో అమ్మవారిని స్థాపించారు. జలాలి మాత అంటే జలహరి మాత అంటే ఈ మాత యొక్క స్థానం బావిలోనే ఉంటుంది. జల సంరక్షణ సందేశాన్ని అందించే ఈ బావికి పెళ్లి సందర్భంగా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదు, ఈ బావి నీటిని కనుక కళ్ళకు అద్దుకుంటే ఎలాంటి కంటి సమస్యలైనా ఇట్టే నయం చేస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. అలాగే ఇక్కడ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి కోరుకున్న కోరికలను అమ్మవారు తప్పకుండా తీరుస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. మరి తెలుసుకున్నారు కదా 500 సంవత్సరాల నాటి క్రితం ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత. ముందుగా